అనుక్షణం ప్రజల పక్షం N95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తండ్రి విజయం కోసం ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న తనయుడు జునైద్ అక్బరే. తెలుగుదేశం అభ్యర్థి షాజహాన్ బాషా గెలుపు కోసం కుమారుడు జునైద్ అక్బరీ రామసముద్రం మండలంలో ఇంటింటి ప్రచారంలో మండల నాయకులతో కలిసి పాల్గొన్నారు. అట్టహాసంగా వైసీపీ అభ్యర్థి నిస్సార్ అహ్మద్ నామినేషన్. పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన వైసీపీ శ్రేణులు. బెంగళూరు బస్టాండ్ నుంచి చిత్తూరు బస్టాండ్ వరకు భారీ ర్యాలీ. ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే తిప్పారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మనోజారెడ్డిలు పాల్గొన్నారు. తాంబళ్లపల్లె టీడీపీ ఎమ్మెల్యే సీటుపై సస్పెన్షన్ వీడింది. జయచంద్రారెడ్డికే బీఫామ్ అందించిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులను కలుపుకొని గెలుపే ధ్యేయంగా పనిచేయాలని అధినేత సూచించినట్లు వెల్లడించిన జయచంద్రారెడ్డి సీట్స్ మల్లికార్జున నాయుడు. నిమ్మనపల్లి మండలం చల్లావారిపల్లి ముష్టూరు పంచాయతీలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి రాజ్య వెంకటేష్. చల్లావారిపల్లికి చెందిన వైసీపీ కార్యకర్తలు ఆకుల వెంకటరమణ మక్బోల్ సింగిల్ విండో డైరెక్టర్ ఆదెన్నలో వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరిక. ఇక డీటెయిల్స్ చూస్తే అన్నమయ్య జిల్లా కిషన్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు దేవా రమేష్ ఆధ్వర్యంలో బుధవారం 3-4 పరిధిలోని గౌతమి నగర్, ముజీబ్ నగర్, విజయ్ నగర్ కాలనీలో ఇంటింట ప్రచారం నిర్వహించారు. వైసీపీ పాలనలో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, చంద్రబాబు పాలన వస్తే ప్రజలు సంతోషంగా ఉంటారని ఈ సందర్భంగా దేవా రమేష్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న షాజహాన్ బాషాను గెలిపించేందుకు సైకిల్ గుర్తుపై ఓట్లు వేయించి అత్యధిక మెజార్టీతో అసెంబ్లీకి పంపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంటు ప్రధాన కార్యదర్శి దొరస్వామి నాయుడు, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి సోదరులు జంషీర్, డాన్స్ రెడ్డప్ప, షంషీర్, రఘుపతి నాయుడు, నాదళ్ల శివప్రసాద్, నాగూర్ వలి, నందిని రాయల్, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మదనపల్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి షాజహాన్ బాషా గెలుపు కోసం తనయుడు యువనేత జునైద్ అక్బరీ రామసముద్రం మండలం మూగవాడి, గుండ్లపల్లి గ్రామాలలో బుధవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గడప గడపకు తిరుగుతూ తెలుగుదేశం పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉంటారని, గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, రానున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని గెలిపించి రామరాజ్యం స్థాపించేందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న షాజహాన్ బాషాకు ఓట్లు వేయించి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు విజయ్ గౌడ్, యూత్ ప్రెసిడెంట్ ప్రశాంత్ రెడ్డి, సీనా గౌడ్, ప్రదీప్ రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి, ఆనంద్ హేమ, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మదనపల్లి వైసీపీ అభ్యర్థి నిస్సార్ అహ్మద్ బుధవారం బెంగళూరు బస్టాండ్ నుండి పెద్ద ఎత్తున ర్యాలీగా తరలివెళ్లి నామినేషన్ సమర్పించారు. మాజీ ఎమ్మెల్యే తిప్పారెడ్డి, ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మనోజారెడ్డి, వైస్ చైర్మన్ జింకా వెంకట చలపతి, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసన్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. నామినేషన్ సందర్భంగా క్రిస్టియన్ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు జాన్ బాబు ఆధ్వర్యంలో బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావాలని ఈ సందర్భంగా నామినేషన్ సందర్భంగా నిస్సార్ అహ్మద్ పేర్కొన్నారు. నియోజకవర్గంలో నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన వైసీపీ శ్రేణులు ర్యాలీలో పాల్గొని సందడి చేశారు. ఇక డీటెయిల్స్ చూస్తే నిమ్మలపల్లి మండలం చల్లావారిపల్లె ముస్టూరులో రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా చల్లావారిపల్లికి చెందిన వైసీపీ కార్యకర్తలు ఆకుల వెంకటరమణ, మక్బోల్ సింగిల్ విండో డైరెక్టర్ ఆదన్న తదితరులు వైసీపీ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. గ్రామ కమిటీ అధ్యక్షుడు రమణ వారికి కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మాత్రమే అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేయగలుగుతుందని, చల్లావారిపల్లెలో అధికంగా ఉన్న బలిజ, ముస్లిం వర్గాలకు జగన్ ప్రభుత్వంలో న్యాయం జరగలేదని, చంద్రబాబు ప్రభుత్వం
బలిజలకు 5% రిజర్వేషన్ కల్పిస్తే జగన్మోహన్ రెడ్డి దాన్ని తీసేశారని, రాజకీయంగా అవకాశాలు కల్పించడంలో వైసీపీ పార్టీ ఘోరంగా విఫలమైందన్నారు. రాయలసీమలో 52 నియోజకవర్గాల్లో బలిజ కులస్తులు ఉన్నారని, ఒక్క అసెంబ్లీ సీటు కూడా బలిజలకు కేటాయించకపోవడం దుర్మార్గమని వివరించారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినందుకు జగన్ ప్రభుత్వం కాపులందరినీ శత్రువులుగా చూస్తుందని, అదేవిధంగా ముస్లిం మైనార్టీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటుందని, దుల్హన్ పథకం కింద 4 సంవత్సరాలు మైనార్టీ పేద పిల్లల వివాహాలకు నిధులు కేటాయించకుండా చివరి సమక్షంలో ప్రవేశపెట్టి దాన్ని కూడా 10 పాస్ అంటూ విద్యార్హత పెట్టి ఏ ముస్లిం కుటుంబానికి న్యాయం చేయలేదని విమర్శించారు. 15 సంవత్సరాలుగా మదనపల్లిలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే లేనందున షాదీమహల్ నిర్మాణం పూర్తి చేయలేకపోయారని, గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిధులు ఇస్తే తప్ప ఈ ప్రభుత్వంలో ఏమాత్రం ముందుకు సాగలేదని తెలిపారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో మదనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి షాజహాన్ బాషా సైకిల్ గుర్తు మీద, అదేవిధంగా ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డిని కమలం గుర్తు మీద ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రమణ, ఆకుల వెంకటరమణ, మక్బూల్, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఎక్కువ బలిజ కులస్తులు ఉన్నారు, అదేవిధంగా మైనారిటీ సోదరులు ఉన్నారు. ఈ వైసీపీ ప్రభుత్వం ముఖ్యంగా వీరికే ద్రోహం చేసింది. రాయలసీమ జిల్లాలలో 52 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా బలిజలకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. ఉన్న ఒక్క సీటు కూడా చిత్తూరులో తొలగించారు. అదే తెలుగుదేశం జనసేన వాళ్ళకి న్యాయం చేసింది కాబట్టి వాళ్ళు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ముఖ్యంగా మైనారిటీ సోదరులు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీని ఆదరిస్తున్నారు. దానికి కారణం ఏమంటే దుల్హన్ పథకం ఉన్నప్పుడు వారి ఆడబిడ్డలకు తెలుగుదేశం పార్టీలో 50,000 రూపాయలు పెళ్లి చేసుకోవడానికి ఇచ్చాం. అదేవిధంగా దుకాన్ ఔర్ మకాన్ కింద వాళ్ళ చిరు వ్యాపారస్తులకి లోన్లు ఇచ్చాం. మైనారిటీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ లోన్లు ఇచ్చాం. మసీదులకు, కబ్రస్థానాలకు కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవడానికి, పెయింట్లు వేసుకోవడానికి డబ్బులు ఇచ్చాం. ఈ విధంగా మైనారిటీలకు మేలు చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలుగుదేశం ప్రభుత్వమే. ఇంతవరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆంక్షలు సరైన నాయకులు లేరు. సన్నబడిన వాళ్ళకు ఇబ్బంది వస్తే ఆదుకునేవాడు లేరు. సమస్యలు వస్తే కూడా ఎవరు మాట్లాడేసేవాళ్ళు లేరు. దానికని విసిప్ చెంది తెలుగుదేశం పార్టీలో చేస్తాడు. మదనపల్లి జిల్లా ఆసుపత్రి ఐసీయూలో ఓ వృద్ధ మహిళ మృతి చెందింది. కర్ణాటక కేజీఎఫ్ కు చెందిన రామస్వామి భార్య తాయమ్మ గత కొన్ని రోజులుగా మతిస్థిమితం సరిగా లేక వచ్చేసి మదనపల్లి పట్టణంలో ఉండేది. ఆమె అనారోగ్యానికి గురి కావడంతో 10 రోజుల క్రితం జిల్లా ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఐసీయూలో చికిత్స పొందుతూ వృద్ధ మహిళ మృతి చెందింది. దహన సంస్కారాల కోసం వారి బంధువులు ఎవరు ముందుకు రాకపోవడంతో ఆత్మ బంధువులుగా దహన సంస్కారాలకు అయ్యే పూర్తి ఖర్చు భరించి అంబులెన్స్ మాట్లాడి హిందూ సంప్రదాయబద్ధంగా ఆమెకు దహన సంస్కారాలు 2 టౌన్ హెడ్ కానిస్టేబుల్ సాధికారి సమక్షంలో నిర్వహించిన హెల్పింగ్ మైండ్స్ బృందం. యువత సేవా మార్గంలో ఉండటం ఆదర్శనీయమని 2 టౌన్ హెడ్ కానిస్టేబుల్ సాధికారి హెల్పింగ్ మైండ్స్ సేవలను అభినందించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో సైతం కరోనాతో పోరాడుతూ తనువు చాలించిన 917 మంది కరోనా మృతదేహాలను వారి వారి మత సాంప్రదాయబద్ధంగా నిర్వహించిన హెల్పింగ్ మైండ్స్ బృందం మహిళ దహన సంస్కారాల నిర్వహణలో హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ సిద్దిక్, సంస్థ సభ్యులు ఆనంద్, కిరణ్, సైదు, కాజా, సమీర్ పాల్గొన్నారు. లేని వారికి ఎవరు లేరు అనే వారి కోసం ఆత్మ బంధువులుగా హెల్పింగ్ మైండ్స్ మదనపల్లిలో అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి కేజీఎఫ్కు చెందిన తాయమ్మ గారు గత 10 రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ మదనపల్లి జిల్లా ఆసుపత్రిలో చేరడం జరిగింది. ఆమె దురదృష్టవశాత్తు మరణించడం జరిగింది. వాళ్ళ బంధువులు ఎవరు ముందుకు రాకపోవడంతో మదనపల్లి 2 టౌన్ సాధికారి సార్ గారి సమాచారం అందుకున్న హెల్పింగ్ మైండ్స్ బృందం మదనపల్లి జిల్లా ఆసుపత్రికి చేరుకొని అంబులెన్స్ అందుబాటులో చేసుకొని స్వయంగా సొంత నిధులతో హెల్పింగ్ మైండ్స్ ఆమె యొక్క దహన సంస్కారాలను హిందూ సాంప్రదాయబద్ధంగా చాలా పవిత్రంగా నిర్వహించడం జరిగింది. కరోనా విపత్కర పరిస్థితుల్లో సైతం కరోనాతో పోరాడుతూ తనువు చాలించినటువంటి మృతదేహాలకు దాదాపు 917 మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించిన హెల్పింగ్ మైండ్స్ బృందం మదనపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో అనాథ మృతదేహాగా ఉన్నటువంటి అనాథలకు ఆత్మ బంధువులుగా కలిసిపోతూ వారి యొక్క దహన సంస్కారాలను చాలా పవిత్రంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ దహన సంస్కారాలకు సహకరించినటువంటి అన్నం ప్రదీప్, కుషి డాబా, జాకీర్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ
ఇదే విధంగా ఎక్కడ కూడా ఎవరు లేరు అని చెప్పి బాధపడద్దండి. ఎవరు లేని వారి కోసం హెల్పింగ్ మైండ్స్ ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. భర్త కూడా ఆల్రెడీగా చనిపోయిన రామస్వామి అనేసి తనది కేజీఎఫ్ అని చెప్పేసి గత 10 రోజుల ముందు అనారోగ్యంతో ఇక్కడ హాస్పిటల్లో అక్కడ ఏదో అడగతింటూ బిచ్చాటం చేసుకుంటా ఉన్నింది. అక్కడ హాస్పిటల్లో బిచ్చాటం చేసుకుంటా ఉన్నింది. అనారోగ్యంతో అక్కడే ఉండే హాస్పిటల్ వాళ్ళ సిబ్బంది సహకారంతో అక్కడ చుట్టుపక్కల వాళ్ళ యొక్క సహకారంతో అక్కడ భోజనాలు తెప్పించుకోవడము తినడం అది జరుగుతూ ఉన్నింది. అక్కడ మెడికల్ సూపరింటెండెంట్ అయినటువంటి సూపరింటెండెంట్ గారు అది గుర్తించి ఆమెను ఎత్తుకొని పోయి ఐసీయూలో అడ్మిట్ చేసినారు 11వ తారీఖు. తను అక్కడ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తనువు చాలించింది. తనకు ఎవరు కానీ భర్త బంధువులు కానీ తనకు కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఎవరు ముందుకు రానందు వల్ల ఈ దినం నేను ఇక హెల్పింగ్ మైండ్స్ వాళ్ళ స్వచ్ఛంద సహకారం వాళ్ళ సహకారంతో ఈ దినము ఆ యొక్క బాడీని అక్కడి నుంచి తీసుకునేసి హిందూ సాంప్రదాయ బద్ధంగా ఈరోజు శవ సంస్కార దాన సంస్కారాలు ఈ హిందూ శ్మశాన వాటికలో చేయడం జరిగింది. షాజహాన్ బాషా ప్రచార హోరు కొనసాగుతోంది. సుడిగాలి పర్యటనలతో టీడీపీ క్యాడర్ ను పరుగులు పెడుతోంది. ప్రచారానికి కాదేది అనర్హం అన్నట్టు షాజహాన్ ప్రతి కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటూ ముందడుగు వేస్తున్నారు. ప్రజల దీవెనలు, మహిళల హారతులు, పెద్దల ఆశీస్సులతో మదనపల్లె తెలుగుదేశానికి వన్నె తెస్తున్నారు. క్యాడర్ ను ఫుల్ జోష్ లోకి తీసుకువచ్చారు. గుండెల నిండా అభిమానాన్ని నింపుకున్న తన అభిమానిని ఆలింగనం చేసుకున్న షాజహాన్ ఆనంద బాష్పాలు రాల్చారు. తన హృదయంపై షాజహాన్ పచ్చబొట్టు వేయించుకున్న అభిమానికి వందనం చేశారు. తన మీద ఇంతటి అభిమానాన్ని నింపుకున్న వారికి ఏమిచ్చినా రుణం తీరదని స్పష్టం చేశారు. మదనపల్లి పట్టణం కోళ్లబైలు పంచాయతీ బాబు కాలనీలో ప్రజాగళం ఎన్నికల ప్రచారం నిర్వహించిన షాజహాన్ బాషాకు ఘన స్వాగతం లభించింది. బాబు కాలనీ ప్రజలు ఆయన హయాంలో చేసిన అభివృద్ధిని వివరిస్తుంటే సంతోషంలో మునిగిపోయారు. తెలుగుదేశం యువ నాయకుడు సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా అతని జన్మదిన వేడుకల్ని పార్టీ కార్యాలయ ఆవరణలో నిర్వహించి కేకు తినిపించి ఆశీర్వదించారు. అలాగే పలువురు విద్యార్థులు 10వ తరగతిలో సాధించిన మార్కుల గురించి తెలుసుకుని వారిని ఆప్యాయంగా పలకరించి ఆశీర్వదించారు. మదనపల్లె రూరల్ మండలంలోని సిటిఎం గ్రామంలో టీడీపీ సీనియర్ కార్యకర్త పగడాల నాగేందర్ భార్య పగడాల అరుణ స్వర్గస్థులనే విషయం తెలుసుకుని వారి నివాసానికి వెళ్లి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం నేడు రాయచోటిలో జరిగిన ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబును జయచంద్రారెడ్డి కలిసి బీఫామ్ అందుకున్నారు. మొదటి లిస్టులోనే జయచంద్రారెడ్డిని టీడీపీ అభ్యర్థిగా ప్రకటించారు. కూటమిలో తంబళ్లపల్లె టీడీపీ ఎమ్మెల్యే సీటుపై సస్పెన్స్ వీడింది. టీడీపీ అభ్యర్థి జయచంద్రారెడ్డికే బీఫామ్ అందించిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబును ఆయన జయచంద్రారెడ్డి కలిసి బీఫామ్ అందుకున్నారు. మొదటి లిస్టులోనే జయచంద్రారెడ్డిని టీడీపీ అభ్యర్థిగా ప్రకటించారు. కూటమిలో తంబళ్లపల్లి అనపర్తి టికెట్ల విషయంలో గందరగోళం నెలకొంది. ఈ సీటు బీజేపీకి ఇస్తారని, టీడీపీలోని అభ్యర్థిని మారుస్తారని ఇన్ని రోజులు ప్రచారం జరిగింది. దొమ్మలపాటి సరళారెడ్డికి మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్, కాపు నేత కొండ నరేంద్రల పేర్లను పరిశీలించిన తెలుగుదేశం అధిష్టానం గందరగోళానికి తెరదించుతూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు బీఫామ్ను జయచంద్రారెడ్డికి అందజేయడంతో ఊహాగానాలకు తెరపడింది. ప్రచారంలో జోరందుకొని అన్ని వర్గాలను కలుపుకొని పోవాలని, పార్టీ గెలిపే ధ్యేయంగా పనిచేయాలని సూచించినట్లు జయచంద్రారెడ్డి మీడియాకు తెలిపారు. జయచంద్రారెడ్డితో పాటు తంబళ్లపల్లి తెదేపా పరిశీలకులు సీడ్ మల్లికార్జున నాయుడు చంద్రబాబును కలిసిన వారిలో ఉన్నారు. అంగళ్లు సమీపంలో గల ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాల మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ లో ఈ నెల 25, 26వ తేదీలలో జాతీయ స్థాయిలో టెక్నో కల్చరల్ స్పోర్ట్స్ ఫెస్ట్ ఆశ్వ్ 2K24 కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు. ఈ అశ్వ కార్యక్రమానికి సినీ తారలు మరియు సింగర్లు వస్తున్నట్లు ఆయన తెలిపారు. 25వ తేదీన కార్తికేయ సినిమా హీరో నిఖిల్ మరియు ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ ఆర్జే సూర్య మరియు 26వ తేదీన ప్రముఖ గాయకులు అర్జున్, విజయ్, సింధూజా, శ్రీనివాసన్ మరియు ఎం పర్ణికలు రాబోతున్నట్లు ఆయన తెలిపారు. 26న పోటెల్ మరియు సీతారాం చిత్రాలు సినిమా టీంలు కళాశాలను సందర్శిస్తాయని ఆయన అన్నారు. విద్యార్థులను అలరించడానికి ఈ కార్యక్రమాలను కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు ఇంజనీరింగ్ డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చునని అన్నారు. అనుక్షణం ప్రజల పక్షం N95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.